హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. నేను చెప్పే విషయాలు టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కొంచెం కీలకంగా గమనించండి. నేను అనౌన్స్మెంట్ చేస్తుంటా కదా, 200 సినిమాలకి. ఆ, దాంట్లో కొన్ని సినిమాలకి ఈ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ కొరియోగ్రాఫర్ సినిమాలన్నీ తను ఫ్రీగా చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్లు ఇస్తుంటాను. అవి ఈసీకి సంబంధించి మాత్రమే. మీరేంటంటే ఆ డైరెక్టరు, ఆ కొరియోగ్రాఫరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు నేను అనౌన్స్మెంట్ చేశాను కదా, ఫ్రీగా చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు పొలవమని చెప్పేసి ఫంక్షన్స్లో వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకునేసి, సరే నాకు సినిమా ఉంది సార్ చేసి పెట్టండి అని చెప్పేసి మీరు వెళ్ళొద్దండి. ఎందుకంటే అందరికీ ఫ్రీగా చేయలేరు వాళ్ళు. వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ సోర్స్ ఉంటుంది, అన్ని ప్లాన్ చేసుకోవాలి. అందరికీ ఫ్రీగా సినిమాలు చేసుకుంటూ పోతే వాళ్ళు అటకెక్కుతారు. అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ నేను మ్యూజిక్ విషయంలో ఈరోజు నేను డిస్కస్ చేయాలి. సాకేత్ సాయిరామ్ గారిని నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా, 200 సినిమాలు కదా, 204 సినిమాలు నేను అగ్రిమెంట్ అయిపోయింది. సో 204 సినిమాలు ఫ్రీగా చేస్తున్నారంటే ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. అది ఎందుకు, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు, డైరెక్టర్స్ అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తన సపోర్ట్ ఇస్తున్నాడు. అలా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో అందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతే ఆయన ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ అవుతారు? అవునా కదా? ఫ్రీగా తనని కాంటాక్ట్ అయిపోయి ఫ్రీగా చేయండి అని చెప్పేసి ఆలోచనతో మీరు డిస్కస్ చేసి తనని ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ ఫ్రీగా చేయరు ఈసీకి. ఇది ఎందుకంటే ప్లాట్ఫామ్, కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇక్కడ బాగుపడతారు. సినిమా ఇండస్ట్రీ బాగుపడతారు. ఆ ఇంటెన్షన్తో వాళ్ళు సపోర్ట్ అవుతున్నారు అంతే. ఆయన ఇచ్చే సపోర్ట్ని అర్థం చేసుకోండి. అందరూ మీరు మెసేజ్లు పెట్టేసి, సార్ నా సినిమా ఉంది ఫ్రీగా చేయండి, సార్ నా సినిమా ఉంది సినిమా చేయండి అని చెప్తే ఇబ్బంది పడతారు ఆయన. ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ స్పెషల్ వీడియో ఇస్తున్నాను. అందరికీ ఫ్రీగా కాదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, కరెక్టే. ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఆయన మొత్తము టోటల్ సినిమా ఇండస్ట్రీ మీద ఫ్రీ బోర్డు పెట్టేస్తే ఎట్లా? ఆయన ఇబ్బంది పడతారు కదా. సో దయచేసి తనని కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ విషయాన్ని గమనించండి. మీకు కంఫర్టబుల్గా డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఎందుకు ఇస్తున్నారు? ఈ సినిమా మనిషి, ఈ సినిమా మెంబర్ అని చెప్పేసి ఇస్తున్నారు. డైరెక్ట్ అట్లా ఎవరు ఎవరు ఇండస్ట్రీలో. మీరేమో తనకి కాంటాక్ట్ అయిపోయి, సార్ లిరిక్స్ ఇవి ఉన్నాయి, సాంగ్స్ చేసేయండి. సింపుల్, మీరు చెప్పడం ఈజీనే, చేయడం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? సో ఫ్రీగా చేయరు, అర్థం చేసుకోండి. తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే మీరు తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అర్థం చేసుకోండి. మొత్తం సినిమా ఇండస్ట్రీలో సినిమాలన్నిటికీ ఫ్రీగా చేసుకుంటూ పోతే ఆయన ఎప్పుడు బతుకుతాడు? ఫైనాన్షియల్‌గా వాళ్ళకొక వ్యూ ఉంటది గదా. అర్థం చేసుకోండి. మీరేదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అన్నీ డిస్కస్ చేసుకొని, సార్ ఇంత కాదు, ఇంత అని చెప్పేసి మీరు ఏదైనా డిస్కస్ చేసుకొనేసి వెళ్తే ఏంటంటే తనకి ఫీడింగ్ ఉంటది. అంతే తప్ప ఎలా పడితే అలా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. ఈసీకి వచ్చారు గదా అని చెప్పేసి సీనియర్స్‌ని ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పండి? సో కొందరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయి లిరిక్స్ ఇచ్చేసి హడావిడి చేస్తున్నారంట. సో తను అలా చెప్పలేడు గదా. మొహమాటం కొద్దీ ఏంటంటే తను నాకు డిస్కస్ చేశాడు ఈ విషయాలన్నీ. అందువల్లే చెప్తున్నాను. సో దయచేసి మ్యూజిక్ విషయంలో కావచ్చు, రేపొద్దున మనకు డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా గూడా ఇండివిజువల్‌గా మీరు ఏమైనా ప్రాజెక్టులు చేసుకోవాలనుకుంటే ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. లేదు, వాళ్ళతో డిస్కస్ చేయండి. మేమిలా అనుకుంటున్నాము, మాకేమైనా చేయగలరా అని చెప్పేసి డిస్కస్ చేయండి. వాళ్ళు చేస్తే చేయించుకోండి. లేదనుకుంటే అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకోండి ప్రాజెక్టులు. సో ఈసీ రూల్స్ ప్రకారం అన్ని చోట్ల జరగాలని కాదు. ఈసీ రూల్స్ ఈసీ వరకు ఉంటాయి అంతే. ఈసీ రూల్స్ ప్రకారం ఇక్కడ టెక్నీషియన్లు వస్తుంటారు వాలంటరీగా. ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ వాలంటరీగా వచ్చి సినిమాలకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ బయట కూడా ఇవ్వాలనే ఆలోచనతో పొరపాటు కూడా ఉండదు. నా ఇంటెన్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో వాళ్ళను మెయిన్ టెక్నీషియన్స్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ సినిమాకి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, మీరు మీ టాలెంట్ ఏదైనా కావచ్చు, ఈసీ కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఉండదు. మీకు అవకాశం క్రియేట్ అవుతుంది. మీరు నిజంగా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్లాట్ఫామ్కి వచ్చేయండి. ఈ సినిమా సపోర్ట్తో సినిమా ఇండస్ట్రీలో నిలబడండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఫోన్లు చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ.